జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. బలవంతం చేస్తావేంటి? మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత ఏం జరిగింది? మంచిగా ఉంటదేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అందరికి చెప్తున్నాను కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం ఏమైందండి? తెలియటం లేదు. ఏదేదో చేయాలనుకున్నాను, ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఒకసారి డాక్టర్ని కలవండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకా ఇంకా నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చాడు. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. నాకు ఇలాంటి లోపం ఉందని తెలుసుంటే పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడినే కాదు. నన్ను క్షమించు. ఎవరడిగిన డబ్బులు? పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం. వాళ్ళకి తెలుసు ఫిజికల్ కన్ఫిట్ అని వాడికి తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి నమ్మించి గొంతుకులు కొయ్యాలా, సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. తెలిసి వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ నేను సహకరించడమే. ఇంకెంతకాలం ఈ అన్యాయం సహిద్దాం. తిండి లేకుండా సాధారట ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా పెరుగుతున్నాడు. పుణ్యానికి పైకి వచ్చినట్టు పెద్ద మాట అన్నాడు సరాడు. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. తీసుకోవచ్చు సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం డబ్బుల కోసమా లేకపోతే ఇంకా వాడి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడు కనీసం వాడికి చైన్ కూడా పెట్టలేకపోయారు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. ఏంది మన తిండికి లేక పంపిస్తున్నా? తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ ఏమన్నా? అరుస్తున్నాడు భయ్యేడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీవే జరిగిన అన్యాయమే మేఘనా. కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్ళాలి, కారణం చెప్పాలి. నాకు మగతనం లేదని చెప్పలేను. ఎందుకంటే నేను మగాని కాని మగాని కాబట్టి. గుర్తుపెట్టుకో, నీ దరిద్రాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా! బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఎప్పుడు దాకానేది నువ్వు ఎప్పుడు మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు అనేది చెప్పు. నేను వచ్చింది ఎందుకు? అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 2 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి అంటే అది పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. అంటే ఏముంటది? ఏమీ లేదు అక్కడ. ఇచ్చేసుకోండి. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. దేని గురించి వచ్చినా అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుకే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు.
కంట్రోల్ ఎవరు చాలు వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్ నిజమే దానికి వచ్చి అప్పటి వరకు అక్కడే ఇక్కడే ఉంటదా దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన